హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రేపటి నుంచి వరుసగా సెలవులు కావడంతో నగరంలోని ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాహనాల రద్దీ కారణంగా హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పండగ వచ్చిందంటే చాలు వాహనాలన్నీ కూడా బారులు తీరుతాయి అనేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అందులోనూ పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళడానికి రోడ్ల మీద రావడంతో ఒక్కసారిగా అటు పంతంగి టోల్ ప్లాజా దగ్గర చౌటుప్పల్ దగ్గర భారీగా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ కదులుతూ నెమ్మదిగా వాహనాలు ముందు కదులుతున్నాయి. చౌటుప్పల్ ప్రాంతంలో అలాగే పంతంగి టోల్ ప్లాజా మిగతా టోల్ ప్లాజాల్లో కూడా పరిస్థితి ఇట్లానే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, నేపథ్యంలో ఇటు నగరవాసులందరూ కూడా పల్లెలకు బాట పట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంటే సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ అనేది జాతీయ రహదారిపై పెరిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రధానంగా చౌటుప్పల్లో మొత్తం కూడా అంటే ప్రస్తుతం ఇటు మరమ్మతుల పనులు అదేవిధంగా డైవర్షన్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వాహనాల అయితే చాలా నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు ఒక ట్రాఫిక్ జామ్ ని కల్పిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు పంతంగి టోల్ గేట్ వద్ద అంటే ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో అంటే పల్లెలకు వెళ్తున్న క్రమంలో మొదట వచ్చేటువంటి టోల్ గేట్ అది. ఇక్కడ కూడా చూసినట్లయితే దాదాపు 100 నుంచి 200 మీటర్స్ పైగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కొనసాగుతుంది. సునీల్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.